ఎవ్రీవన్ మనకి స్క్రీన్ మీద కనపడుతున్నది చూడండి. ఇది మనకి నవంబర్ 25 తారీఖు జరిగిన ఏఎల్‌పీ క్వెషన్ పేపర్ అండి. ప్రిలిమ్స్ క్వెషన్ పేపరు. దీంట్లో ఈరోజు మనం అర్థమెటిక్ అలాగే రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేది సాల్వ్ చేద్దామండి. ఎవరైతే గ్రూప్ డి అలాగే ఎన్‌టిపిసికి అలాగే ఏఎల్‌పీ, సీబీటీ 2 ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనకి ఇది బాగా పనికొచ్చిద్దండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేస్తా ఉంటే మనకి క్వెషన్స్ ఏ టాపిక్ నుంచి మనకి క్వెషన్స్ అనేది వస్తున్నాయి అనేది మనకి అర్థమైద్దండి. సో, యాస్ పాసిబుల్ యాస్ మనం ప్రతి క్వెషన్‌ని ఎంత ఈజీగా ఫినిష్ చేయడానికి కుదిరిద్దో అంత ఈజీగా ఫినిష్ చేయడానికి ట్రై చేద్దామండి. చూడండి, ఇక్కడ మనకి క్వెషన్ నంబర్ 1 చూడండి. ఇది ఆహ్, రీజనింగ్ నుంచి వచ్చిన క్వెషన్ అండి. క్వెషన్ చదివేద్దాం చూడండి. Based on English alphabetical order or based on English alphabetical order, three of the following four letters clusters are alike in certain way, and thus form a group. Which cluster does not belong to the group అని అడుగుతున్నాడు. ఇక్కడున్న వాటిల్లో 3 మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! వీటన్నిటిలో 3 అనేది ఒకే ఫార్మ్‌లో ఉన్నాయి. ఒకటి మాత్రం డిఫరెంట్ ఫార్మ్‌లో ఉంది. అది ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎం ఇలా ఫస్ట్‌ది తీసుకుంటే, ఈ అంటే మనం ఈట్లికి కోడ్స్ అనేది అంటే నంబరింగ్ అనేది ఇద్దాం. 5, హెచ్ అంటే 8, అలాగే ఎం అంటే 13. సో, ఈట్లి మధ్యలో డిఫరెన్స్ ఎంతో చూద్దాం చూడండి. 5కి, 8కి మధ్య డిఫరెన్స్ +3. 8కి, 13కి మధ్యన డిఫరెన్స్ +5. అలాగే 6, యు, వై ఈట్లికి మధ్యన డిఫరెన్స్ చూద్దాం చూడండి. ఆర్, యు, వై. సో, ఆర్ అంటే 18, యు అంటే 21, వై అంటే 25. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం చూడండి. 18 + 3 21. ఓకే. 21 ప్లస్ ఎంతైతే 25 అయ్యిద్ది, +4 అయితే 25 అయ్యిద్ది. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మనకి ఆన్సర్‌లో కూడా ఇదే కరెక్ట్‌గా అని చూపిస్తున్నారు. మరి మిగిలినవి కూడా కరెక్టో కాదో చూద్దాం చూడండి. కే అంటే ఎంతండి? కే అంటే 11. ఎన్ అంటే ఎంతండి? 14. ఎస్ అంటే ఎస్ అంటే 19. సో, ఇప్పుడు వీట్లి మధ్య డిఫరెన్స్ చూద్దాం చూడండి. 11 + 3 + 5. సో, ఇది ఈ 2 సేమ్‌గా ఉన్నాయి. ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంకా మనకి డౌట్ లేకుండా లాస్ట్‌ది కూడా చెక్ చేద్దాం చూడండి. జే అంటే జే అంటే ఎంతండి? 10. ఎం అంటే 13. ఆర్ అంటే ఎంత? 18. సో, వీట్లి మధ్య డిఫరెన్స్ +3 +5 ఇయన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఒక్క ఆప్షన్ 2 అనేది మాత్రం డిఫరెంట్‌గా ఉంది. +3, +4 ఉంది. సో, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 2. ఆప్షన్ 2. సో, మనం ఈ విధంగా ఫాస్ట్‌గా నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి క్వెషన్ నంబర్ 2 చూడండి. ఇక్కడ మనకి ఆహ్, క్వెషన్‌లో మనకి కొన్ని నంబర్సు, సింబల్సు అలాగే కొన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చారు. సో, వీటిలో మనల్ని ఏం అడుగుతున్నాడంటే క్వెషన్ చదువుదాం చూడండి. చూడండి. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్? ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడెడ్ బై యాన్ ఈవెన్ నంబర్ అండ్ ఆల్సో ఇమ్మీడియేట్‌లీ ఫాలోడ్ బై యాన్ ఈవెన్ నంబర్. ఒకసారి మీరు క్వెషన్ క్లియర్‌గా చదవండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ అనంగానే మనం ఫస్ట్ సింబల్ తీసుకోవాలి. ఎన్ని సింబల్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నంబర్ అంటున్నాడు. చూడండి, ప్రిసీడెడ్ అంటే, ఫాలోడ్ అంటే మనకి అర్థం తెలియాలి. ప్రిసీడెడ్ అంటే ఏంటి? ఫాలోడ్ అంటే ఏంటి?
చూడండి క్లియర్‌గా ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నంబర్. సో, ఎన్ని సింబల్స్ ఉన్నాయి? దాని ఈవెన్ నంబర్స్ వచ్చే సింబల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏదైతే లెటర్స్ అలాగే సింబల్స్ ఇచ్చారో వాటిలో చూడండి ఫస్ట్ సింబల్స్ ఏమున్నాయి? ఎక్కడున్నాయి? ఎతకండి. ఇది సింబల్. ఇది సింబల్. ఇట్లా సింబల్స్ చాలా ఉన్నాయి. సో, ఆటికి ముందు, ఎనకమాల ఈవెన్ నంబర్ ఉండాలి. సో, ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంది. ఇక్కడ సింబల్ ఉంది. దాని ముందు ఈవెన్ నంబర్ ఉందా? లేదు. సో, చూడండి ఇంకా మనకి సింబల్ ఎక్కడుంది? ఇక్కడ సింబల్ ఉంది. దీని ముందు, ఎనకమాల ఈవెన్ నంబర్ ఉండాలి. లేదు. ఇక్కడ సింబల్ ఉంది. ముందు, ఎనకమాల ఈవెన్ నంబర్ ఉండాలి. లేదు. సో, మనకి అలాంటి ఎన్నున్నాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ ఉంది చూడండి. దీని ముందు, అలాగే దీని ఎనకమాల. దీని ముందు, దీని ఎనక ఈవెన్ నంబర్స్ అయ్యుంది. సో, మనకి ఒకే ఒకటుంది. సో, అదే ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 4 చూడండి నెక్స్ట్ క్వెషను. జెడ్ఎక్స్ ఈస్ రిలేటెడ్ టు ఏసీ. యూఎస్ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్‌హెచ్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ పిఎన్ ఈస్ రిలేటెడ్ అని అడుగుతున్నాం. జెడ్ఎక్స్ ఈస్ రిలేటెడ్ టు ఏసీ. అంటే మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్. అలాగే యూఎస్ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్‌హెచ్. ఇవి ఆపోజిట్ లెటర్స్. ఎఫ్‌కి యు ఆపోజిట్ లెటర్. ఎస్‌కి హెచ్ ఆపోజిట్ లెటర్. అలాగే పిఎన్ అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. పిఎన్. పికి ఆపోజిట్ లెటర్ ఏంటండి? పికి కే. అలాగే ఎన్‌కి ఆపోజిట్ లెటర్ ఏంటండి? ఎం. సో, మనకి కేఎం ఆన్సర్‌లో ఎక్కడుంటే అది మన ఆన్సర్. సో, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఐ అంటే ఇక్కడ సింబల్స్‌తో పాటు మనకు ఆహ్, సింబ అంటే సింబల్ ఫార్మ్స్‌లో ఇచ్చాడనమాట. మనం వీటిల్ని ఏ గుర్తులు కాడ ఆ గుర్తులు సప్ మీకు ఐ అంటే ప్లస్ అని ఇచ్చాడు. జే అంటే మల్టిప్లికేషన్ అని ఇచ్చారు. కే అంటే డివిజన్ అని ఇచ్చారు. ఎల్ అంటే సబ్‌స్ట్రాక్షన్ అని ఇచ్చారు. సో, ఆ విధంగా ఇక్కడ మనకొక ఆర్డర్ అనేది ఇచ్చారు. చూడండి 38 ఐ అంటే ఏంటి? ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 3 జే అంటే ఏంటండి? మల్టిప్లికేషన్ ఇంటూ 4 ఎల్ అంటే ఏంటండి? సబ్‌స్ట్రాక్షన్ 16 కే అంటే డివిజన్. ఇప్పుడు ఈ ఐ అంటే ప్లస్ 11. సో, మనకి ఇచ్చిన దాన్ని ఇలా సబ్‌స్టిట్యూట్ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్‌స్టిట్యూట్ చేసుకోవాలనమాట. సో, రిప్లేస్ చేసుకున్నాం. వాల్యూస్ అన్ని ఇక్కడ సింబల్స్ అన్ని రిప్లేస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు దాన్ని మనం బాట్‌మాస్ రూల్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయాలి. 3 4 తండ్రి 12. 16/2 అంటే ఎంతండి? 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్‌లో ఉన్నాయి తీసేస్తాం బాట్‌మాస్ రూల్ ప్రకారం. సో, తీసేస్తే మనకొచ్చే వాల్యూ ఏంటి? 38 ప్లస్ 3 4 12 మైనస్ 16/2 అంటే 8. బాట్‌మాస్ రూల్ ప్రకారం చేస్తే -8 ప్లస్ 11 ఎంతండి? -8 38 ప్లస్ 12 అంటే 50. సో, మన ఆన్సర్ వచ్చేసి 53. 53 అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి మన ఆన్సర్ 53 ఆప్షన్ 1. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్‌తో సంబంధించిందనమాట. ఈ కింది ప్రకటన దాని తర్వాత 1 మరియు 2 అనే 2 కారణాలు ఇచ్చారు. ప్రకటనను జాగ్రత్తగా చదివి ఇచ్చిన 2 కారణాలలో ప్రకటనలోని సంఘటన, పరిశీలన సమాచారాన్ని వివరిస్తుందో నిర్ణయించండి. సో, ప్రకటన ఏంటంటే 14 జూన్ 2023న ఎక్స్ నగరంలో విద్యుత్ బిల్లులు చెల్లింపుకు కౌంటర్ వద్ద పొడవైన క్యూ లైన్ ఉంది. పలానా తారీఖు రోజు విద్యుత్ బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్ద క్యూ లైన్ ఎక్కువగా ఉంది. ఎందుకు క్యూ లైన్ ఎక్కువగా ఉందండి? అది కారణం చూద్దాం.
సో, ఎక్ సిటీ ఎక్స్‌లో విద్యుత్ బిల్లులు చెల్లింపుకు చివరి తేదీ ప్రతి నెల 15వ తేదీ అంటున్నాడు. అయ్యుండొచ్చు. కానీ కన్ఫర్మ్‌గా చెప్పలేం. సర్వర్ వైఫల్యం కారణంగా చాలామంది వ్యక్తులు జూన్ 2023లో విద్యుత్ బిల్లులను చెల్లించ చెల్లించలేకపోయారు. చూడండి ఈ రోజుల్లో చాలామంది కరెంట్ బిల్లులనేవి ఆన్‌లైన్‌లో కట్టేసుకుంటున్నారు. సో, ఆన్‌లైన్‌లో కట్టకపోవడానికి కొన్ని కారణాలుండొచ్చు. ఆ కారణం ఏంటంటే ఫెయిల్ అయ్యుండొచ్చు. సో, సర్వర్ ఫెయిల్ అయితే సిటిజన్స్ అంతా కరెంట్ బిల్లు ఎక్కడ కడతారండి? ఆహ్, ఆఫీస్‌కెళ్ళి చెల్లిస్తారు కౌంటర్ కాడ. సో, ఆ కౌంటర్ కాడ లైను పెరగడానికి కారణం కూడా సర్వర్ ఫెయిల్యూర్ అయ్యుండవచ్చు. సో, అదైనా అయ్యుండొచ్చు, లేదా ఇదైనా అయ్యుండొచ్చు. 2 అయ్యే అవకాశం ఉంది. సో, మన ఆన్సర్ కూడా ఆప్షన్స్‌లో ఎక్కడుందో చూడొచ్చు. చూడండండి. 1 మరియు 2 సాధ్యమయ్యే కారణాలు. సాధ్యమవుతాయి. ఈ విధంగా మనం స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్‌ని ఆహ్, నేర్చుకోవాలండి. సో, క్వెషన్ నంబర్ 8 చూడండండి. ఎట్ ఎ పర్టిక్యులర్ టైమ్ డ్యూరింగ్ ద డే, వైల్ ద పొజిషన్ ఆఫ్ సన్ ఏ 6 ఫీట్ టాల్ మ్యాన్ కాస్ట్ ఎ షాడో ఆఫ్ 4 ఫీట్. ఇప్పుడు డే టైమ్‌లో ఒక పర్సన్ నించొనుంటే అతని షాడో ఒ అతని హైట్ వచ్చేసి 6 ఫీట్ అయితే, అతని షాడో వచ్చేసి 4 ఫీట్ పడుతుందంటండి. 4 ఫీట్ పడతది. ఆహ్, అదే ప్లేస్‌లో చూడండి. వేరాజ్ ఎ పూల్ నెక్స్ట్ టు ద మ్యాన్ కాస్ట్ ఎ షాడో ఆఫ్ 36 ఫీట్. చూడండి. ఇప్పుడు అదే టైంలో, అదే ట్రైన్‌లో, అదే రోజు ఆహ్, అతని పక్కన ఒక టవర్ అనేది ఉందండి. అది ఎలక్ట్రిక్ పోల్ లాంటిది ఒకటుంది. దాని షాడో వచ్చేసి 36 అడుగులు ఉందంట. షాడో 36 అడుగులుంటే మరి ఆహ్, ఎన్ని అడుగులుండొచ్చు అని అంటున్నాడు. సో, దాన్ని మనం ఎలా చేయాలంటే చూడండి. 6 ఫీట్ టాల్ ఉన్న మనిషి యొక్క షాడో 4 ఫీట్ పడితే మరి ఎంత హైట్ ఉన్న స్తంభం యొక్క షాడో 36 ఫీట్ పడుద్ది. దీన్ని మనం 6 ఇంటూ చూడండి. 6 ఇంటూ 36 డివైడెడ్ బై 4 చేస్తే 4 నైన్స్ 4 నైన్స్ సో, మనకి 9 ఎంత 54. సో, హైట్ అనేది 54 అడుగులుందని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 9 చూడండి. ప్రశ్నలో ఇవ్వబడిన 2 జంటలు అనుసరిస్తున్న అదే విధమైన నమూనాను అనుసరించే జంటను ఐచ్ఛికాల నుండి ఎంచుకోండి అంటున్నాడు. సో, ఈ 2 ఒకే ఫార్మ్‌లో ఉన్నాయి. అలాంటి ఫార్మ్‌లో ఉన్న ఆప్షన్‌ని కింద ఆటలో ఫైండ్ ఎఫ్ఐఎన్‌డి దీనికి ఆహ్, సెకండ్ సైడ్ ఏమిచ్చాడో చూడండి. యూఆర్ఎండబ్ల్యూ. సో, దీన్ని చూస్తుంటే మనకేమర్థమవుతుందండి? ఎఫ్‌యు ఫర్ యూ, ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఎన్‌ఎన్ మనీ, విత్‌డ్రా డీడబ్ల్యూ. సో, ఇయన్నీ అపోజిట్ వర్డ్స్‌లా కనపడుతున్నాయి మనకి. మీరు ఆల్ఫాబెట్స్‌లో అపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకోవాలండి. ఏకి అపోజిట్ వర్డ్ జెడ్, బికి అపోజిట్ వర్డ్ వై అంటే బాయ్స్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సికి అపోజిట్ వర్డ్ సికి అపోజిట్ వర్డ్ డబ్ల్యూ కౌ. సారీ అండి. ఎక్స్ అండి. సికి అపోజిట్ వర్డ్ ఎక్స్. ఇట్లా మీరే ఒక కొండ గుర్తు లాంటివి పెట్టుకొని ఈట్లికి అపోజిట్ వర్డ్స్ అని ఎమ్‌కి అపోజిట్ వర్డ్ ఎన్, మనీ ఇట్లా మనం సాల్వ్ చేసుకుంటా ఉండాలి. సో, చూడండి. బెంట్ డీఈఎన్‌టి బెంట్. బెంట్‌కి అపోజిట్ వర్డ్స్ బీకి వై బాయ్స్, ఈకి వై ఈవీవి సత్యనారాయణ గారు. ఆహ్, ఎన్‌కి అపోజిట్ వర్డ్ ఎం మనీ. జీ అంటే గేట్‌వే లేదా గుజరాత్ అని కూడా ఇట్లా మనం అపోజిట్ వర్డ్స్ నేర్చుకోవచ్చండి. సో, ఈ విధంగా ఉంటే మరి ప్రతిదానికి అపోజిట్ వర్డ్ అని మనకు అర్థమవుతుంది. సో, చూడండి మరి ఆప్షన్స్‌లో
ఆపోజిట్ వర్డ్స్ కరెక్ట్‌గా ఉన్నదో లేదో చూసుకోవాలి. ఎఫ్ ఫర్ యూ ఉండాలి. సో, ఇక్కడ యూ ఉండాలి. ఇది రాంగ్. బి ఇక్కడ వై ఉంది. బాయ్స్ ఓకే. ఈకి ఆపోజిట్ వర్డ్ వి ఉండాలి. ఓకే. ఈవీవి సత్యనారాయణ గారు. ఏకి ఆపోజిట్ వర్డ్ జడ్ ఉండాలి. సో, ఏకి ఆపోజిట్ వర్డ్ జడ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది రాంగ్. ఆప్షన్ 3 చూడండి. హెచ్‌కి ఆపోజిట్ వర్డ్ ఎస్ హరీష్ శంకర్ హెచ్‌ఎస్. ఈకి ఆపోజిట్ వర్డ్ వి ఈవీవి. ఇవేవి. మరి ఆర్‌కి అపోజిట్ వర్డ్ చూడండి. ఆర్‌కి అపోజిట్ వర్డ్ ఇండియన్ రైల్వేస్ ఐ. ఆర్‌కి అపోజిట్ వర్డ్ ఐ. ఎన్‌కి అపోజిట్ వర్డ్ లవ్. సో, మనకి కరెక్ట్‌గా ఆప్షన్ 3 అనేది సెట్ అవుతుంది. సో, ఇదండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కూడా మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో స్పీడ్‌గా చేసే అవకాశం అనేది ఉండుద్ది. సో, క్వెషన్ నంబర్ 11 చూడండి. నెక్స్ట్ క్వెషన్ ది సమ్ ఆఫ్ 2 36 అన్నాడండి. x ప్లస్ y ఈక్వల్ టు 36. 5 టైమ్స్ ఆఫ్ వన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ సో, 5 టైమ్స్ ఆఫ్ వన్ నంబర్ టైమ్స్ ఆఫ్ అనదర్ నంబర్ 4y. సో, x/y ఈక్వల్ టు 4/5 ఈ విధంగా మనం చేయొచ్చు. అప్పుడు x ఏమైందండి? x ఈక్వల్ టు 4/5 y మనం చూడండి. x వాల్యూ వచ్చేసి 4/5 y. 4/5 y ప్లస్ y ఈక్వల్ దీన్ని మనం గనక సాల్వ్ చేసామనుకోండి చూడండి. 4y ప్లస్ 5y డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 36. 4y ప్లస్ 5y సారీ అండి అక్కడ 4y ప్లస్ 5y ఈక్వల్ టు 9y చూడండి. 36 ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 9 ఒకట్లు 9 4 ఈక్వల్ టు 20. సో, మనకు ఆప్షన్స్‌లో 20 యాడుందో చూసుకుంటే అక్కడ సాల్వ్ చేసేయొచ్చు. అట్లా కాకుండా ఆప్షనల్ ప్రాసెస్ వెళ్ళామనుకోండి మనకి టైం పట్టిద్ది. ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో ఆప్షనల్ ప్రాసెస్ అయితే టైం పట్టిద్ది. చూడండి ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ఉన్నదంటే 2 నంబర్లు సమ్ ఎంత 36 అన్నాడు. సో, ఎక్స్, వై అనుకుంటే 2 నంబర్ల సమ్ 36. 36 ఆహ్, 5 టైమ్స్ ఆఫ్ వన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ది అదర్. ద గ్రేటర్ ఆఫ్ ద 2 నంబర్స్ ఈ రెండిట్లో పెద్దది ఏది అని అడుగుతున్నాడు. సో, చూడండి ఇప్పుడు 16 అనేది పెద్దదనుకోండి. అప్పుడు వై ఎంత అవ్వాలి కంపల్సరీగా? అది అవ్వాలి. సో, ఈ 16 అనేది పెద్దది కాదు. మరి 12 అనేది పెద్దదే అనుకోండి. మరి నెక్స్ట్ 20 అనేది పెద్దదయిద్దా? 20 అండి. ఆహ్, 24 24 అనేది పెద్దదయిద్ది. సో, 24 అనేది ఆప్షన్‌లో లేదు. సో, ఇది కూడా కాదు. నెక్స్ట్ 20 చూడండండి. ఇది 20 అయితే రిమైనింగ్ మనకి ఎంత మిగిలేది 16 ఉంది. సో, 20 పెద్దది కాబట్టి 16 అనేది చిన్నది. గ్రేటర్ నంబర్ ఇప్పుడు ప్రస్తుతానికి 20 అనుకుంటే మనల్నేమడుగుతున్నాడు 5 టైమ్స్ ద వన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ద అదర్. సో, 5 4 టైమ్స్ 16 వాళ్ళు 64. సో, ఈ విధంగా కాదు. నేను ఇంకొంచెం రివర్స్ చేద్దాం. ఇప్పుడు 5 టైమ్స్ ద 1 అన్నాడు. 16 5 80 ఇంటూ 5 టైమ్స్ అన్నాడు కాబట్టి 80. అలాగే 4 టైమ్స్ ఆఫ్ అనదర్ అన్నాడు. 4 ఇంటూ 20 ఎంత 80. సో, ఇది సాటిస్ఫై ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై అవుతుంది. సో, ఆన్సర్ ఈస్ 20. ఇట్లా మనం ఆప్షనల్ వైస్ ఎంత కొంచెం టైం పట్టిద్ది. అక్కడ పైగా ఆ టైంకి స్ట్రైక్ అవ్వకపోతే మనం టైమ్ కన్జ్యూమింగ్ చేసేసి కన్‌ఫ్యూజ్ అయిపోయి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అనేది ఉండిద్ది. సో, అందుకని తెలిసిన ప్రాసెస్‌లోనే నేను ఫస్ట్ టైమ్ చెప్పిన ప్రాసెస్‌లోనే ఎక్స్ అలాగే వైకి రేషియో కనుక్కొని ఎక్స్ అండ్ వై వాల్యూస్‌ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్పీడ్‌గా అయిపోద్ది. క్వెషన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫార్మ్ అనునది
4935గా రాయడం జరిగింది. 4935గా రాయడం జరిగింది. చూడండి ఫార్మ్ FORM 5గా రాశాడు. అలాగే ము సారీ మోర్‌ని 3154గా రాసాం. ఆ కోడ్ భాషలో ఈని ఎలా కోడ్ చేశాడు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్కడుందో ఎతుక్కోవాలన్నారు. ఈ ఇక్కడుంది చూడండి. ఈ ఈడుంది. తప్పిపోతే ఇంక రిమైనింగ్ మనకి MOR. దీంట్లో చూడండి MO కరెక్ట్‌గా ఇక్కడుంది. సో, ఈ రెండిట్లో 3 సమానం 3 లెటర్స్ కామన్ ఉంది. ఆ 3 అంటే తీసేద్దాం. 5, 5, 9 అహా! 9 లేదు తీసేసేయండి. ఆగండి 9 లేదు. 4, 4, 3, 3. సో, రిమైనింగ్ ఇక్కడ మిగిలిందంటే ఓ. ఓ ఈ ఓకి 1గా 1ని కోడ్ చేయొచ్చు. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఈ విధంగా మనం క్వెషన్స్ అనేది సాల్వ్ చేసుకోవాలండి. సో, ఈ క్లాస్ అనేది ఇక్కడితో ముగిస్తున్నానండి. ఇంకా రిమైనింగ్ దీంట్లో ఇదే క్వెషన్ పేపర్‌లో మనకి ఆహ్, ఎనిమున్నాయి. అయి మనం నెక్స్ట్ పార్ట్ 2లో సాల్వ్ చేసుకుందాం. ఒక్కొక్క క్వెషన్ పేపర్ అనేది 2 పార్ట్‌లుగా సాల్వ్ చేద్దామండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువవుతుంది. ఇంత ఎక్కువ లెంత్ వీడియో ఉంటే మనకి అప్‌లోడ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. అందుకని నేను ప్రతి క్వెషన్ పేపర్‌ని 2 భాగాలుగా అప్‌లోడ్ చేద్దామని అనుకుంటున్నానండి. సో, థాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ ఇక్కడితో ముగించడం జరుగుతుంది.